మీరు కూడా మళ్ళీ దీన్ని మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్. మేము పోగొట్టుకోము, ప్రైవేటైజ్ చేయము అని చంద్రబాబు గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్క 4,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎప్పటి నుండో ఇక్కడ దాదాపు 30,000 మందికి పైగా 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. క్యాపిటల్ మైన్ కావాలి అని, సెయిల్ లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి. కనీసం ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేసిందని? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలును రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే రావాలి, చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి, హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని చంద్రబాబు గారు వాళ్ళకు నేను రైటింగ్ వాళ్ళ చేతుల్లో ఆ పేపర్ బుక్ పెట్టాలి. చంద్రబాబు గారు పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఇదివరకు కూడా మీకు మాట ఇచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్కి. ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాట ఇచ్చాను. మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాట ఇచ్చాను. అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి పోరాటాలు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉంటాను. గతంలో సోనియా గాంధీ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. మరలా ఇప్పుడు
నిన్న మనం పొద్దున్న కాంటాక్ట్ చేసినప్పుడు వస్తామని చెప్పారు. 4 గంటలకి వస్తామని చెప్పినప్పటికీ పెట్రోల్ కావాలి. కానీ చాలా మంది రోడ్ల మీద ఉన్న ఉద్దేశంతో వెనక ఉన్న కుర్చీలు ఉన్నాయి, చూసుకో. కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. మా ప్రీతం నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి ఈరోజు ఇంత భరోసా ఇచ్చారు. ఇటువంటి భరోసా ఎంతవరకు వచ్చి నాయకులు ఎవరు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అలాగే కూడా ప్రత్యేకంగా సమగ్రంగా పోరాడేటువంటి వెనకొచ్చండి, మీరు వెనకొచ్చాను. ఇంకోళ్ళు వస్తారు, మీరు వెనకొచ్చాను. మంగమ్మ మంగమ్మ వెనకరా మాట్లాడుతున్నారు. వెనకరా ఇంకోళ్ళు వస్తారు, మీరు వచ్చారు. మంగమ్మ